success story is also a story of great failures. Pati Vijaya Katha Kuda Gopa Vaifalya Katha. The path to success is paved with failures. Questions and answers. Question 1. To Lincoln, defeat was a detour and not a dead end. Justify this statement from the life of Lincoln. Lincoln ku, ఓటమి అనేది చివరి కాదు, అది కేవలం ఒక మలుపు మాత్రమే. లింకన్ జీవితం నుండి ఈ ప్రకటనకు సాక్ష్యాలు ఇవ్వండి. లింకన్స్ ఫెయిల్యూర్స్. బిజినెస్ ఫెయిల్యూర్స్. ఫీల్డ్ జనరల్ స్టోర్ 1831. వ్యాపార విఫలాలు 1831. డీప్ ఇన్ డెట్. తీవ్ర రుణాలు. పొలిటికల్ డిఫీట్స్. లాస్ట్ స్టేట్ లెజిస్లేచర్ 1832. రాష్ట్ర శాసనసభకు ఓడిపోయాడు 1832. డిఫీటెడ్ ఫర్ స్పీకర్ 1838. స్పీకర్గా ఓడిపోయాడు 1838. లాస్ట్ సెనెట్ రేసెస్ 1854. 1858. సెనేట్ పోటీలో ఓడిపోయాడు 1854. 1858. లింకన్ స్ట్రగల్స్ అండ్ లెర్నింగ్. పర్సనల్ స్ట్రగల్స్. నర్వస్ బ్రేక్డౌన్ 1833. నాడీ వ్యాధి 1833. డెత్ ఆఫ్ సన్. కుమారుడి మరణం. సివిల్ వార్ ఛాలెంజర్స్. అంతరుద్ధ సవాళ్లు. లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిలియర్. అడాప్టెడ్ అప్రోచ్. విధానాన్ని మార్చుకున్నాడు. రిఫైన్డ్ అబిలిటీస్. సామర్థ్యాలను మెరుగుపరచుకున్నాడు. స్ట్రెంగ్థెన్డ్ క్యారెక్టర్. స్వభావాన్ని బలోపేతం చేసుకున్నాడు. లింకన్స్ పాత్ టు సక్సెస్. పర్సిస్టెన్స్. నెవర్ గేవ్ అప్. ఎప్పటికీ విరమించుకోలేదు. రిమైన్డ్ కమిటెడ్. అంకితభావంతో ఉన్నాడు. కంటిన్యూడ్ లెర్నింగ్. నిరంతరం నేర్చుకున్నాడు. అల్టిమేట్ సక్సెస్. ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ 1860. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు 1860. ప్రిజర్వ్డ్ యూనియన్. సంఘటితాన్ని కాపాడాడు. ఎండెడ్ స్లేవరీ. బానిసత్వాన్ని అంతం చేశాడు. మై గ్రేట్ కన్సర్న్ ఇస్ నాట్ వెదర్ యూ హ్యావ్ ఫెయిల్డ్, బట్ వెదర్ యూ ఆర్ కంటెంట్ విత్ యోర్ ఫెయిలియర్. క్వశ్చన్ 2. What did Socrates suggest is the secret to success? Do you agree or disagree with him? Give reasons for your answer. సోక్రటీస్ విజయం రహస్యంగా ఏమి సూచించాడు? మీరు అతనితో అంగీకరిస్తారా లేదా వ్యతిరేకిస్తారా? మీ సమాధానానికి కారణాలు చెప్పండి. What is the foundation of true success according to Socrates? Socrates, philosophy. Self-knowledge. Know thyself, జ్ఞౌతి సేఔతోన్. నీ స్వయాన్ని తెలుసుకో. ఫౌండేషన్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానమునకు పునాది. ట్రూ సక్సెస్ డెఫినేషన్. వర్చువస్ లైఫ్. సత్ప్రవృత్తి జీవితం. ఎగ్జామిన్డ్ లైఫ్. పరిశీలించిన జీవితం. బియాండ్ వెల్త్ అండ్ ఫేమ్. సంపద మరియు కీర్తి కంటే ఎత్తైనది. ది అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఇస్ నాట్ వర్త్ లివింగ్. సోక్రటీస్. సోక్రటీస్, ఫిలాసఫీ పార్ట్ 2. సక్రాటిక్ మెథడ్. క్వశ్చనింగ్ అసంప్షన్స్. ఊహలను ప్రశ్నించడం. ఎగ్జామినింగ్ బిలీఫ్స్. నమ్మకాలను పరిశీలించడం. క్రిటికల్ థింకింగ్. విమర్శనాత్మక ఆలోచన. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సెల్ఫ్ రెగ్యులేషన్. స్వీయ నియంత్రణ. బెటర్ రిలేషన్షిప్స్. మెరుగైన సంబంధాలు. రీజన్స్ ఫర్ అగ్రీమెంట్. క్లారిటీ ఆఫ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. బలాలు మరియు బలహీనతల స్పష్టత. బెటర్ డిసిజన్ మేకింగ్. మెరుగైన నిర్ణయాలు. కంటిన్యూయస్ గ్రోత్. నిరంతర అభివృద్ధి. లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. తప్పుల నుండి నేర్చుకోవడం. సెల్ఫ్ రిఫ్లెక్షన్. స్వయం పరిశీలన. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ప్రభావవంతమైన సంభాషణ. సస్టైనబుల్ సక్సెస్. శాశ్వతమైన విజయం. Complete the following table about the failures and success of the great personality mentioned in the lesson you have just read. The first one is done for you. Failures and successes of great personalities. మహానుభావుల వైఫల్యాలు మరియు విజయాలు. 1. Abraham Lincoln. Abraham Lincoln faced many failures. He failed in business, lost legislative elections, suffered a nervous breakdown, and lost both congressional and senatorial races. Yet, he never gave up. Finally, he became the President of the United States of America. అబ్రహాం లింకన్ అనేక వైఫల్యాలను ఎదుర్కొన్నారు. వ్యాపారంలో విఫలమయ్యాడు, శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయాడు, నాడీ సమస్యలు ఎదుర్కొన్నాడు, కాంగ్రెస్ మరియు సెనేట్ పోటీలలో ఓడిపోయాడు. అయినా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. చివరికి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2. థామస్ ఎడిసన్.
Thomas Edison failed thousands of times while working on the light bulb. But his persistence paid off. He finally invented the triodes tube and gave the world electric light. థామస్ ఎడిసన్ లైట్ బల్బ్పై ప్రయోగాలు చేస్తూ వేలసార్లు విఫలమయ్యాడు. కాని అతని పట్టుదల ఫలించింది. చివరికి ట్రయోడ్ ట్యూబ్ను ఆవిష్కరించి ప్రపంచానికి విద్యుత్ దీపాన్ని అందించాడు. 3. రైట్ బ్రదర్స్. The Wright brothers faced many failed attempts before their success. After continuous effort, they finally invented the airplane and made human flight possible. రైట్ బ్రదర్స్ అనేక విఫలయత్నాలను ఎదుర్కొన్నారు. కాని నిరంతర కృషి తర్వాత, వారు చివరకు విమానాన్ని ఆవిష్కరించి మానవ విమానయానాన్ని సాధ్యమయ్యేలా చేశారు. 4. మైకల్ జార్డన్. మైకల్ జార్డన్, the legendary basketball player, was once rejected and struggled to get opportunities. But with determination, he became one of the greatest basketball players of all time. బాస్కెట్బాల్ లెజెండ్ మైకేల్ జోర్డన్ ఒకప్పుడు తిరస్కరించబడ్డాడు. అవకాశాలు పొందడంలో కష్టపడ్డాడు. కానీ పట్టుదలతో ప్రపంచంలోనే గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు. 5. వాల్ట్ డిస్నీ. వాల్ట్ డిస్నీ was fired from a newspaper for lacking imagination. He also faced bankruptcy, but he went on to create Disney Studios and world-famous characters like Mickey Mouse. వాల్ట్ డిస్నీని ఊహాశక్తి లేనందుకు పత్రిక ఉద్యోగం నుండి తొలగించారు. దివాళా కూడా పడ్డాడు. అయినా చివరికి డిస్నీ స్టూడియోలను స్థాపించి మిక్కీ మౌస్ వంటి ప్రపంచప్రసిద్ధ పాత్రలను సృష్టించాడు. 6. ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ struggled in school and was considered slow by many teachers. But he grew up to become one of the greatest scientists of all time. ఆల్బర్ట్ ఐన్స్టీన్ పాఠశాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చాలా మంది గురువులు అతన్ని మందగమనిగా భావించారు. కానీ తరువాత ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగాడు. 7. హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్ failed several times in his early business attempts. But he never gave up. Finally, he established the Ford Motor Company and revolutionized the automobile industry. హెన్రీ ఫోర్డ్ తన ప్రారంభ వ్యాపార యత్నాలలో ఎన్నోసార్లు విఫలమయ్యాడు. కాని ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. చివరికి ఫోర్డ్ మోటార్ కంపెనీని స్థాపించి ఆటోమొబైల్ రంగాన్ని మార్చేశాడు. 8. స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ was removed from his own company, Apple. But he returned stronger and led Apple to create revolutionary products like the iPhone, iPad, and Mac. స్టీవ్ జాబ్స్ తన సొంత కంపెనీ అయిన యాపిల్ నుండి తొలగించబడ్డాడు. కానీ తిరిగి వచ్చి, ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి విప్లవాత్మక ఉత్పత్తులను తయారు చేసి యాపిల్ను విజయపథంలో నడిపించాడు. 9. లుడ్విగ్ వాన్ బీథోవెన్. బీథోవెన్ lost his hearing, but he continued to compose music. His determination gave the world some of the greatest music ever written. బీథోవెన్ తన చెవిటితనాన్ని ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ సంగీతాన్ని రాయడం ఆపలేదు. అతని పట్టుదల ప్రపంచానికి అద్భుతమైన సంగీతాన్ని అందించింది.